జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అంతా జిల్ జిల్ జిగా జిగా అన్నట్టుగా ఉంది. ఎట్లా అంటే కేసీఆర్ సభ పెట్టగానే రేవంత్ రెడ్డికి ఇంకో సభ గుర్తొచ్చిందట. అంటే ఇప్పుడు బలమైన పార్టీ నాయకుడైన జీవన్ రెడ్డి గారు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తా ఉన్నాడు. ఎక్కడ జగిత్యాలలో బీఆర్ఎస్ జెండా పాతుకుపోతుంది, ప్రజలు ఎక్కడ బీఆర్ఎస్ వైపు తిరుగుతారు, అక్కడ ఏ విధంగా నాకు కుర్చీ లేకుండా పోతుందనే భయం అనేది కాంగ్రెస్ పార్టీకి మొదలైంది. కేసీఆర్ గారు రాజకీయ ఉద్ధానుడు మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు రాజకీయాలను తారుమారు చేసే నాయకుడు. చదరంగం ఏ విధంగా ఆడతారో దాన్ని కనిపెట్టిన నాయకుడు లెక్క కేసీఆర్ గారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన సైలెంట్గానే ఉంటాడు, కానీ బయటికి వెళ్తేనే వాతావరణం అంతా వైలెంట్గా అయిపోతుంది. ఆయన సైలెంట్గానే ఫామ్ హౌస్లో తన జీవిత స్టైల్ని అనుభవించుకుంటూ వెళ్ళే వ్యక్తి అయినా. అటువంటి అతన్ని మీరు బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, సభలు పెట్టాలి, మాతో మాట్లాడాలి, మాకు దిశానిర్దేశాలు ఇవ్వాలని ప్రతిసారి రేవంత్ రెడ్డి సభల మీద ఎక్కి ఓర్రని మాటల్లో ఓర్రుకుంటూ కాలయాపన చేసిన వాటిని చూసాం. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నాడు. మరి కేసీఆర్ ఏం చెప్తాడో విని అది చేసేద్దాం అయితే రేవంత్ రెడ్డికి లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు సభ పెడితే ఏమవుతుంది? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. ఆల్రెడీ చేరారు కదా, ఎక్కడ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ కోసం కాయా కష్టం చేసి ఆహార నిశలు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి రేవంత్ రెడ్డి నెత్తి మీద కాలేసి భూమిలోకి తొక్కిండు, పాతాళంలోకి తొక్కి పడేసిండు. వాళ్ళకి విలువ లేకుండా పోయింది, వాళ్ళకు ప్రజలకు ఇంత ఏది లేకుండా పోయింది. రాష్ట్రాన్ని మొత్తం ఆగభాగం చేసిండు రేవంత్ రెడ్డి. అట్లా చేసిన మనిషి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడుతున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం కలబడుతున్నా అనుకుంటూ రేవంత్ రెడ్డి పైన మాటలు మాట్లాడే ముచ్చట్ని మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, యావత్ రాష్ట్రం కేసీఆర్ బయటికి వస్తే ఒకసారి చూద్దామని వస్తూ ఉన్నారు. యావత్ జగిత్యాల ప్రజలైతే కుతూహలంగా ఉన్నారు, చాలా ఆశల మీద ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ వస్తే ఒకసారి మాట్లాడదాం, చూద్దాం, మాటలు విందామని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారబ్బా? నెక్స్ట్ డే మళ్ళీ సభ పెడతాడట. ఇప్పుడు సభకి ఎంత ఖర్చు పెడతాడు? 200 కోట్ల రూపాయలు ఈజీ ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టి సభ హైలైట్ అయ్యేటట్టు కొన్ని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసుకుంటాడు. అసలు సభకు మంది వస్తారే కదా, మనుషులు వస్తారే కదా సభలు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించి వాళ్ళకి అందరికీ అండదండంగా నిలబడిందే జీవన్ రెడ్డి గారు. ఇక్కడ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కలవడం వల్ల అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు అందరూ ఏకమవుతారు. అక్కడ బలమైనది ఏర్పడుతుంది. అక్కడ వేరే పార్టీకి ఛాయిస్ ఉండదు. ఇక ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అక్కడ ప్రజలు అతన్ని స్వచ్ఛమైన తెలంగాణ లాంగ్వేజ్ అనాలంటే అతన్ని ఇక దేకరిగా ఎట్టి పరిస్థితుల్లో చూడరు. అతన్ని ఒక ఎమ్మెల్యేగా ఉండడాన్ని అసలే చూడరు. ఈ పార్టీకే అతను ఎందరో మందికి అంటే ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి పార్టీ మారిండు. దీనికోసమే వీళ్ళందరూ ఏకమయ్యి రాత్రిళ్ళు పార్టీ మొత్తం ఇక మీటింగ్లు పెట్టాడు, సీక్రెట్ మీటింగ్లు, మాటల మీద మాటలు. ఎట్లనే చేయండి. సంజయ్ కుమార్ అయితే కాళ్ళు పడతా ఉన్నారు అక్కడ. దయచేసి చెప్తున్నా సార్, సీఎం సార్, నేను ఇంకో 500 కోట్లనే పెట్టుకుంటా, కానీ దయచేసి ఆడికి వచ్చి మీరు నా పరువు కాపాడండి అనుకొని మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇక గిరి జరుగుతూ ఉంది అక్కడ. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాతావరణం అంత మొత్తం తేడాగా ఉంది అక్కడ. ఒక పద్ధతిగా ఒక మంచి పొజిషన్లో అయితే లేదు. అనుకుంటారు కావచ్చు ఏదో చేసేస్తాం, అధికారం మేమే ఉన్నాం, పోలీసు వాళ్ళతో ఆపిస్తాం, అటాకులు జరిపిస్తాం, లేకుంటే నెక్స్ట్ డే సభ పెట్టిస్తాం, చాలా రకాలు అనుకోవచ్చు. కానీ దిగేది అక్కడ కేసీఆర్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ వస్తున్నాడంటే చుట్టూ వైపులు 1,00,000 మంది ఉంటారు ఆయన చుట్టూ. అంత గొప్పటి కేసీఆర్ని ఎదుర్కోవడం అని చేత కాదు. కేసీఆర్ ప్రజల్లో తిరిగితే కాంగ్రెస్ పార్టీ సావడం ఖాయం. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. మొన్నటిదాకా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ముచ్చటిని నేను చెప్తా ఉన్నా. ఏమని? రేవంత్ రెడ్డి కిల్డ్ టు ద కాంగ్రెస్ పార్టీ, నాట్ కాంగ్రెస్ కిల్ టు ద రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి చంపుతున్నాడు అని రాబోయే రోజుల్లో బీజేపీకి వెళ్తాడా లేకుంటే టీడీపీకి వెళ్తాడా అనే విషయము సస్పెన్షన్ అయినప్పటికీ ప్రజెంట్ మాత్రం కాంగ్రెస్ని చంపేస్తా ఉన్నాడు. ఇది క్లారిటీ కాదా? అవునా కాదా? ఇది మాత్రం ముమ్మాటికి 100% నిజమైన ముచ్చటే. హైడ్రా అనే పేరుతోటి కాంగ్రెస్ దెబ్బపడింది. కాంగ్రెస్ ఇంకోసారి కాంగ్రెస్ రావద్దు అనేది ఒకటి పిలుస్తారు. కానీ రేవంత్ రెడ్డిది 99% ఉంటే కాంగ్రెస్ పార్టీది కూడా 99% ఉంటుంది. సో ఇక్కడ జగిత్యాల జిల్లా ఒకటే తీసుకోవద్దు మనం. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,768 గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే వ్యవస్థ నడుస్తూ ఉంది. 4.5 కోట్ల ప్రజలలో ఇదే వ్యవస్థ నడుస్తూ ఉంది. కేసీఆర్ ఇస్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ, కేసీఆర్ ఈజ్ ద శ్రీరామ రక్ష ఫర్ తెలంగాణ అనే నినాదాలు ఇచ్చుకుంటూ పార్టీని ధ్వజమేస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు మోసి మోసి కాయలు కాసిన ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పోతే మంచి రెస్పెక్ట్ ఉండదనే ఆలోచనతో పార్టీలు మారుతా ఉన్నారు.